హాయ్ 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 మార్కో ఈ రోజు అయితే తెలుగులో అయితే రిలీజ్ అయింది. ఉన్ని ముకుందన్ గారు అయితే ఈ మూవీ చేయడం మంచిదబ్బా. అతనికైతే సెట్ అయిపోయింది మూవీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక వైలెన్స్ మూవీ అతను తీసారనేది. వైలెన్స్ అనేది ఒక పీక్స్ లో ఉందన్నమాట. కాకపోతే యానిమల్ అయితే బీట్ అయితే చేయలేదు. నాకైతే యానిమల్ మంచిగా అనిపించింది దీనికన్నా. చాలా మంది యానిమల్ బీట్ చేసేసింది, యానిమల్ ఏనికి పనికి రాదు అలా అయితే అంటున్నారు. కాకపోతే యానిమల్ మంచిగా అనిపిస్తుంది నాకు దీనికన్నా. ఎందుకంటే యానిమల్ లో స్టోరీ ఉంది, వైలెన్స్ ఉంది, మోషన్స్ క్యారీ అవుతాయి. అట్లయితే తీసుకొని వెళ్ళిపోతుంటారు సందీప్ రెడ్డి వంగ గారు. కాకపోతే ఈ మార్కోలో అయితే అలా అయితే లేదు. ఓన్లీ వైలెన్స్, యాక్షన్ సీన్స్ ఇలాంటివి చూపించాలనే సినిమా తీసినట్టయితే అనిపిస్తుంది నాకు. స్టోరీ అయితే లేదు. ఇది ఉన్న వాస్తవం చెప్పాలి. పెద్దగా అయితే స్టోరీ లేదు. వైలెన్స్ మాత్రం పీక్స్ లో ఉంది. అసలు ఫిలిం మేకింగ్ మాత్రం నైస్ అబ్బా. అసలు చెప్పుకోరాదు. గుడ్ ఫిలిం మేకింగ్ వాజ్ వెరీ గుడ్. అండ్ చూస్తున్న కొద్దీ మంచిగా అనిపిస్తుంది. ఆ కలరింగ్ గానీ చూపించే విధానం మంచిగా అనిపిస్తుంది. మూవీ వచ్చేసరికి 2 hours 24 minutes అయితే ఉంది. పర్లేదు, చూడొచ్చు ఒకసారి. మీరు కనుక ఇన్నోసెంట్ పీపుల్ అంటే వైలెన్స్ మనకు పడదు అనుకుంటే మీరైతే చూడకండి. చాలా ఘోరంగా అయితే చూపించినారు. తలకాయలు పట్టుకొని ఇలాంటివి అయితే కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అలాంటి సీన్స్ చాలా ఘోరంగా అయితే చూపెట్టినారు. మీరు మాత్రం వైలెన్స్ కి దూరంగా ఉండేటోళ్ళు అయితే ఈ ఫిలిం అయితే చూడకండి. నాకు వైలెన్సే కావాలి రా, యాక్షన్ సీన్స్ కొత్త వాళ్ళగా ఉండాలనుకుంటే ఈ సినిమా కళ్ళు మూసుకొని వచ్చేసేయండి. అలాగే జర కళ్ళు తెరిచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకో. ఎప్పుడు నేను వీడియో పెట్టిన దగ్గరికి అయితే కళ్ళ ముందుకు వస్తుంది. అలాగే ఈ వీడియోకి లైక్ చేసేసి త్వరగా. ఓకే, స్టోరీ మాత్రం లేదు. ఓకేనా, స్టోరీ పెద్దగా అయితే అనిపించదు. బాగానే ఉంది, పర్లేదు. వైలెన్స్ పరంగా అయితే లేచిపోయింది సినిమా. కొత్త వాళ్ళగా ఉంటుంది. అలాగే మ్యూజిక్ మంచిగా అనిపించింది నాకైతే. మీకు ఎలా ఉంటుందో తెలియదు, నాకైతే మంచిగా అనిపించింది. ఓకే, పర్లేదు. అలాగే మీరు కనుక ఫ్యామిలీతో చూడాలనుకుంటే వద్దు, అస్సలు వద్దు. ఎందుకంటే వైలెన్స్ చాలా ఉంటుంది. మాటి మాటికి వైలెన్స్ అంటారా అని ఏమనుకోకండి. అలా ఉంది మూవీలో మరి వైలెన్స్. అలాగే ఇది ఏ సర్టిఫికేట్ ఫిలిం కూడా చెప్పడం మర్చిపోయాను. అలాగే ఉన్ని ముకుందన్ గారికి అయితే ఒక గుడ్ ఫిలిం, అంటే వైలెన్స్ పరంగా అయితే కొత్త వాళ్ళగా సెట్ అయిపోయింది. మస్తు ఉన్నాడు, అసలు ఏక్ నెంబర్ అనిపిస్తుంది. సినిమా విజువల్ పరంగా అయితే కొత్త చెక్కేసింది అనమాట. అంతే, ఇంకా మాటలు లేవు. నా రేటింగ్ వచ్చేసరికి 5కి 3 ఇచ్చేస్తాను. ఎందుకంటే ఏ ఫిలిం కూడా తక్కువ అంచనా. వాళ్ళైతే చాలా కష్టపడి అయితే తీసుంటారు, మనం ఇవ్వకూడదు అసలు. అయితే రేటింగ్ వచ్చేసరికి ఓకే. ఎనివే, నైస్ ఫిలిం.